మనవరు మన వార్తలు చూద్దాం. ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం దగ్గర ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతో పాటు బోగత జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఆహారం అమ్మి చేతి వంటలా ఉండాలని, నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించాలనేదే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా బోగత జలపాతాన్ని సందర్శించి ప్రకృతి అందాలను తిలకించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో బోగత జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా అనుమతి ఉన్న పర్యాటక ప్రాంతాలకే వెళ్లాలని, అధికారుల అనుమతి లేని జలపాతాలు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని పర్యాటకులకు సూచించారు. భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కోరారు మంత్రి సీతక్క. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రి నాదెండ్ల. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ, కూటమి వ్యూహంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాలను బట్టి పోటీ చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కూటమి బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గేందుకు సిద్ధమని నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆ నిర్ణయం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదని వివరించారు. ఇక జనసేన కోసం ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలైన ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని వస్తున్న ప్రచారం సరికాదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం. ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడ కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి తప్పకుండా. కరీంనగర్లో వినాయక మండపం ఏర్పాటు విషయంలో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా కలిసి పెట్టుకోవాలనుకుంటున్న దేవుని మండపాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కొన్నేళ్లుగా ఇక్కడే వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కావాలని పాత మండపానికి ఎదురుగా కొత్తగా మండపాన్ని ఏర్పాటు చేసి రాజకీయ దురుద్దేశంతో ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, గ్రామస్తులు, వాడలు అందరూ వచ్చి మా వినాయకుడి మండపం వేసుకునే పరిస్థితి ఉండి కాపలా కాసి వెనకనున్న బీజేపీ విగ్రహం పెడతారట. వినాయకుడిని బీజేపీ విగ్రహం పెట్టినప్పుడు వేరేటో పెట్టద్దట. ఈ కొత్త రూల్ పెట్టుకున్నది. ఇది దీనికి పోలీసులు వంత మీరు దియాలే, అది ఉండాలంటే దేవుడు మీ సొత్తా, విఘ్నేశ్వరుడు మా అందరి సొత్తు. పక్కా బరాబర్ కరీంనగర్లో భక్తులందరూ పెట్టుకుంటారు, ఇంటింటికో విగ్రహం పెట్టుకుంటారు. అంటే నీ హుకుం ఏంది? ఏ పోలీసులు ఏం హుకుం ఇది? తీస్తావా విగ్రహం? మీరు గణేశుని మండపం తీయాలి, లేదు బైండ్ ఓవర్ చేస్తా, పోలీస్ కేసు పెడతా, ఎంతమంది పెడతావు? ఉంటే పెట్టుకొని ఇస్తలేరండి. మాకు దేవుడు కావాలని మేము అనుకున్నాం, పెట్టుకున్నామండి. అందరం వాడగట్టోళ్ళ వినాయకుడి విగ్రహం పెట్టుకున్నామండి. వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాం, మమ్మల్ని పెట్టుకొని ఇస్తలేరు. చాలా టార్చర్ చేస్తున్నారు సార్. మమ్మల్ని బూతులు తిడుతున్నారు. ఆడవాళ్ళని ఒక పద్ధతిగా బతికిన వాళ్ళని ఇష్టం వచ్చాడు అసలు చెప్పరాని బూతులు తిడుతున్నారు సార్. మమ్మల్ని అసలు భరించలేకపోతున్నాం వాళ్ళని. మరి మీరు ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి సార్. మీరు ఆదిలాబాద్లోని ట్రైబల్ గురుకుల పాఠశాలను సందర్శించారు ఎంపీ నగేష్. హాస్టల్ వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంతో పాటు వంట సామాగ్రిని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు ఎంపీ నగేష్. వైటీసీ ఇక్కడ ట్రైనింగ్స్ అయితే లేవు, కానీ 10 సంవత్సరాల లోపలనే బిల్డింగ్ యొక్క కండిషన్ పూర్తిగా డిలాబరేటెడ్ కండిషన్ ఉంది.
ఎందుకంటే ఆ రోజు నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేకపోవడం వల్ల, దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా డెలిబరేట్ కండిషన్ ఉంది. డైట్కి సంబంధించినటువంటి మేము ఇప్పుడే కిచెన్ని చూసుకోవడం జరిగింది. సరే కొంత, ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా డైట్ ఉంది. కొన్ని మెటీరియల్స్ ఎందుకంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఉన్నత విద్యను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూరు శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ఇందూరు రణభేరి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్లోని TWRJCలో 4 కోట్ల నిధుల వ్యయంతో అదనపు తరగతుల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఎంపీ నగేష్. ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హాస్టల్స్ ఏవైతే ఆశ్రమ స్కూల్స్ కావచ్చు, వాటి కనీసం ఏంటంటే కొన్ని రిపేర్స్ కావచ్చు, కొంత అడిషనల్ అకామిడేషన్ కోసం కూడా దాదాపుగా 60 కోట్లు మరి మన రాష్ట్రానికి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖలో మనకు రావడం జరిగింది. మన యొక్క జిల్లాలో కూడా దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాకి అనేకమైనటువంటి ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వీటికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అవి కూడా ఈ మధ్యనే రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇప్పటివరకు మంజూరు ఇస్తూ ఈరోజు అనేకమైనటువంటి గ్రాంట్లలో వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం, ఆ యొక్క పనులు పూర్తి చేసుకునేటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల మీద ఉన్నది. ఈరోజు సరి అయినటువంటి వసతులు లేనటువంటి అనేకమైనటువంటి సంస్థల్లో మంజూరు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే అవగాహన సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే ఈ రీసర్వే ద్వారా శాశ్వత ముగింపు లభిస్తుంది అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కొలతలు పారదర్శకంగా జరుగుతాయని, సరిహద్దుల గుర్తింపుపై రైతులకు ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు క్షేత్రస్థాయిలో అధికారులకు సహకరించి ఈ సర్వేను విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఆ మాట ప్రకారం ధరణిని తీసేసి భూభారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ధరణిలో ఎన్నో లోపాలుండి వాళ్లకు సంబంధించినవి, అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించినవి కొన్నింటినీ చేసి చాలా ఇబ్బందులు పెట్టి కబ్జాలు లేకపోయినా రైతు బంధు కోసము, రైతు రుణమాఫీ కోసము, బ్యాంకు లోన్ల కోసము, వాటి కోసం ఈ భూభారతిలో చాలా తప్పిదనాలు జరిగినాయని ఉద్దేశంతోనే ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఏదైతే ఈ భూభారతి కార్యక్రమంలో ఫస్ట్ మనం ఇప్పుడు మిర్యాలగూడ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా రోడ్డు భద్రతను పెంపొందించే చర్యల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ, మున్సిపల్ మేయర్, కమిషనర్, R&B ఇంజనీర్లతో కలిసి పలు జంక్షన్లలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ను పరిశీలించారు. వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు ఇక్కడి నుంచి నిత్యం వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయన్నారు డీసీపీ భాస్కర్. కావున రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాలు నివారించేందుకు ఈ ప్రధాన కూడలిలో సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని వ్యక్తం చేశారు. ప్రజలు కూడా నిబంధనలు పాటించాలని కోరారు డీసీపీ భాస్కర్. మంచిర్యాల నగరంలో కార్పొరేషన్ అయిన తర్వాత నగరంగా మారింది. ఒక నగరానికి ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ యొక్క క్రమశిక్షణ, పౌరుల యొక్క క్రమశిక్షణే ఆ నగరము అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనము. అందుకనే
మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్లో వివిధ జిల్లాలకు రాష్ట్రాలకు పోయే రోడ్డు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ కూడా ఈ జంక్షన్లలో ఎక్కువ అవుతున్నది. దాన్ని స్టడీ చేసి హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ వాళ్ళని పిలిపించి మొదటి విడతలో ఫస్ట్ మేజర్ జంక్షన్స్ ఈ 4 జంక్షన్ల కోసము ఎమ్మెల్యే గారు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు. కమిషనర్ సత్య ప్రణవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జగిత్యాల పట్టణానికి చెందిన సమీన్ల రాజేష్, రైటర్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సమీన్ల గంగరాజు కోసం గాలిస్తున్నారు పోలీసులు. నంద్యాల జిల్లాలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం వెనుక పాత ముసలిమడుగు గ్రామంలోని ఒక పురాతన బావిని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అనంతరం గుప్త నిధుల కోసం బావి మెట్లను తొలగించి పెద్ద ఎత్తున గుంతలు తవ్వారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దొంగలు రెచ్చిపోయారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ అని చెప్పి కిరాణా షాప్లో తనిఖీలు నిర్వహించారు. షాప్లో ఇల్లీగల్ గా మద్యం విక్రయిస్తున్నారని షాప్ యజమాని బెదిరించారు. ఇంతలోనే తన యజమాని మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి నేను ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ అని చెప్పి చెకప్ చేసి ఏం దొరకలే. లేదు తర్వాత నాకు మెడల్ గొలుసు ఎత్తుకొని పరారెండు 2 తులాల పైన ఉంటుంది. 2 తులాలు రాపించి నాకు అయిపోతు లేదు అర్థం కానీ 2 రాపించిన గొలుసు తెప్పుకొని నాకు పడేసి కొట్టి ఉరికెండు. నేను వెంబడి పడ్డా దొరకలేదు. భార్య చనిపోయింది, పిల్లలు దూరం. జగిత్యాల పట్టణ పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వీధుల్లో నిరాశ్రయులుగా మతిస్థిమితం కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్న 14 మందిని పోలీసులు రెస్క్యూ చేశారు. వారికి హెయిర్ కటింగ్, స్నానం చేయించి కొత్త బట్టలు అందించి గౌరవప్రదమైన జీవనానికి తొలి అడుగు వేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేపట్టారు. నేరాల నియంత్రణతో పాటు సామాజిక బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పట్టణ సీఐ కరుణాకర్ చర్యలు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఎవరు లేకుండా పిచ్చిగా తిరుగుతూ రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఒక 14 మంది, అందులో 2 లేడీస్, 12 మంది మగవాళ్ళు, వీళ్ళు రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ వచ్చిపోయే వాళ్ళని తిడుతూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళతో కూడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీళ్ళందరినీ ఈరోజు ఐడెంటిఫై చేసి స్నానాలు చేపించి బట్టలు వేపించి వీళ్ళను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ డాక్టర్ ద్వారా ఎవరైతే వీళ్ళు పిచ్చి వాళ్ళని ఐడెంటిఫై అవుతారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి కోర్టు. శ్రీ సత్యసాయి జిల్లా గణేష్ కూడలి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకు ఎటువంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు పుట్టపర్తి పట్టణ సీఐ యువరాజు. గణేష్ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సత్యసాయి భక్తులు, విద్యార్థులు నిత్యం సంచరిస్తూ ఉంటారని, అక్కడ ప్రశాంతతను దెబ్బతీసేలా ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని సూచించారు. తప్పనిసరి అయితే 5గురికి మాత్రమే కలెక్టరేట్లో అర్జీ అందజేసేందుకు పోలీస్ శాఖ అనుమతిస్తుందని తెలిపారు. ఏవైనా ధర్నాలు, ర్యాలీలు ఉంటే ఆర్డీఓ కార్యాలయం ధర్నా చౌక్ దగ్గర నిర్వహించుకోవాలని తెలిపారు. అదేవిధంగా భారీ వాహనాలు, షేర్ ఆటోలు గణేష్ కోడలి నుంచి ప్రశాంతి మందిరం రహదారి మీదుగా సత్యమ్మ కోడలి వరకు అనుమతి లేదన్నారు. చిత్రావతి బైపాస్ మీదుగా వాహనాలు వెళ్లొచ్చని సూచించారు. మైనర్లకు వాహనాలిచ్చి ప్రమాదాలకు కారణం కావద్దని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు సీఐ యువరాజు. మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 వరకు ఖచ్చితంగా బైపాస్ ఏదైతే చిత్రావతి రోడ్నే మనం ఇచ్చేయాలి. ఎవరు షేర్ ఆటో వాళ్ళు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ, కియా బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ ఎవరైనా కూడా. ఎందుకంటే ఇవి ఓన్లీ ఫర్ లోకల్గా ఉండే చిన్న చిన్న ఆటో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే చిన్న రోడ్డు. సో చిన్న రోడ్డు ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. పెద్ద పెద్ద లారీలు రావడం వల్ల ఇన్ కేసు ఏమైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్రావతి రోడ్నే యూజ్ చేసేసి చిత్రావతి రోడ్ నుంచి సత్తమ్మ నుంచి మరి సత్తమ్మ సర్కిల్లో తిప్పేసుకుని మరి బ్యాక్ వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఎవరైనా లారీలు బస్సులు ఏదైనా ఐచార్లు కానీ సిమెంట్ కానీ ఏదైనా వస్తే కూడా నైట్ అన్లోడ్ చేసుకోమని ఇబ్బంది లేదు. 10 పైన రమ్మను, మార్నింగ్ 6 వరకు ఉన్నా కూడా సరిపోతుంది. బట్ ఈ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోన ఈ రూట్ ఏదైతే విద్యాగిరి రూట్ అంటున్నాం కదా, మనం కలెక్టర్ రూట్ అనుకుంటామో ఆ రూట్ని అవాయిడ్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మర్చెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కిరాణా మర్చెంట్స్ కానీ లేకపోతే వేరే ఎవరికైనా కానీ ఉంటే యూనియన్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటాం. ఇన్ కేస్ వాళ్ళు వస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన మరి యాక్షన్ అనేది తీసుకుంటాం. మంచిర్యాల జిల్లాలో భారీగా కల్తీ టీ పౌడర్ లభ్యమైంది. మందమరిలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న కల్తీ టీ పౌడర్ బాక్సులను అధికారులు గుర్తించారు. కల్తీ టీ పౌడర్ను సీజ్ చేసిన అధికారులు షాప్ యజమానికి నోటీసులు జారీ చేశారు. జెమినీ టాటా చాయ్ పత్తి డూప్లికేట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది అలాంటి ప్లేస్ నుంచి ఇట్లా వస్తున్నాయి. దాన్ని పట్టుకున్నామని ఒక కంప్లైంట్ వచ్చేసరికి దాన్ని బేస్ చేసుకుని మేము వచ్చి చెక్ చేస్తే ఆయన దగ్గర డూప్లికేట్ ఉన్నాయి, ఒరిజినల్ 2 ఉన్నాయి. కంపేర్ చేసి చూస్తే మాకు కూడా కొంచెం సస్పిషియస్గా కనిపించింది. అందుకే అది ఒరిజినల్ డూప్లికేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అందులో ఉన్న డూప్లికేట్ అని నేను ఏదైతే అనుమానించినానో ఆ శాంపుల్ని నేను సీజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ చర్య కోసం దానికి మనం ఫుడ్ ల్యాబ్ పంపడం జరుగుతుంది హైదరాబాద్కి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ దగ్గర కొన్నాం, ఇక్కడ ఉన్న షాప్ దగ్గర కొన్నామన్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము మొత్తం వాళ్ళ ఇల్లు షాప్ అన్నీ సోదా చేసినాం, కానీ ఎక్కడ ఒక్క ప్యాకెట్ కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మేము అన్వేషణమని అంటున్నారు. కానీ వాళ్ళు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ గేట్ ఎదురుగా ఉన్న మైసూరు బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీప ప్రాంతంలో బైక్ నుంచిన స్థానికుడు పొగ మంటలను గుర్తించి అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసు అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బేకరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 5 లక్షల రూపాయల నష్టం జరిగినట్టు బేకరీ యజమాని సయ్యద్ ముఖీద్ వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోతున్న రైతులను ఓ విశ్రాంత డీఎస్పీ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధిత రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. రిటైర్డ్ డీఎస్పీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నష్టపరిహారం విషయంపై తాము హైకోర్టుకు వెళ్లామని, అయితే రిటైర్డ్ డీఎస్పీ తమకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చి తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు రైతులు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో గిరిజనుల హక్కుల కోసం చలో ఐటీడీఏ కార్యక్రమం చేపట్టారు. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో ఇవ్వాలని, 1/70 యాక్టుకు రక్షణ కల్పించాలని గిరిజనులు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకాలు, కార్పొరేట్ కంపెనీలకు భూముల కేటాయింపులు ఆపాలంటూ వారు డిమాండ్ చేశారు. పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన సలహా మండలిని బలోపేతం చేయాలని తెలిపారు. గిరిజన సంఘాల నేతలు తమ భూములు తమకు కావాలని, తమ అడవులు తమకు కావాలని నినాదాలు చేశారు. జీవో నంబర్ 3 రద్దుతో ఉద్యోగాలు కోల్పోతున్నామని, ప్రత్యామ్నాయ జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ధర్నా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ఈ మహాధర్నా జిల్లాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. 1/70 చట్టం, జీవో నంబర్ 30 అంశంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు గిరిజన సంఘాల నాయకులు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో రైతుల ఆవేదనను కళ్లకు కట్టిన ఘటన ఇది. వర్షాలు ముఖం చాటేయడంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడుకోవడానికి రైతులు, కౌలు రైతులు ట్యాంకర్స్తో నీటిని తెప్పించి పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు 1000 రూపాయలు ఖర్చు పెడుతూ పంటను బతికించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు కురవకపోతే ఈ సీజన్ పూర్తిగా నష్టపోతామని రైతులు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి తక్షణ సాయం అందించడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.